సింహం హిరౌద్రరూపిణ్యాం అభయహస్తాంగితం కరుణామూర్తే సర్వవ్యాపితం లోకరక్షకాం పాప విమోచన తురిత నివారణం లక్ష్మీ కటాక్షం సర్వాభిష్టం అనేకం దేహి లక్ష్మీ నారసింహం. రే కనబాబు ఎక్కడ దాక్కున్నావమ్మా? దాక్కుని చాలా దా ఏడీడు ఏరా మిస్ అయిందా? ఈ రామకృష్ణ గారిని ఫస్ట్ దెబ్బకి వేసేయాలరా, లేకపోతే సెకండ్ దెబ్బకి ఛాన్స్ ఇవ్వడు రోయ్. ఏంటి పనులు అయిపోతారు? వీడిని కొట్టమని కానీ కొత్త, మీ పనులు మీరు చూసుకోండి, వీడి పని నేను చూసుకుంటాను. అబ్బా బాబు ఇంతకీ కళబాబును కొడతాడా కాపాడుతున్నాడు రా. ఏంటండి ఫీలింగ్? 2 క్షణాలు చావుని దగ్గరే చూసినట్టయింది. ఇంకొంచెం చూపిస్తుందా? కొడతాంటే తోసిందాడే. ఏంట్రా రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇయ్యాలి. ఎంతసేపు పరిగెత్తిచ్చావురా? ప్రయత్నాడు. ఇంకోసారి నువ్వు మా మిల్లుకి రావాలి. ఐల్ కంప్లైంట్ టు పోలీస్. అలాంటి అదోడే లెట్టుకోకు, చెమటలు వచ్చేయగలరు. చెమడాలేంటి? తోలహ తోలా ఇది అమ్మాయి గారి మీద చేస్తారో నీ. క్యాచీ సూపర్. మా టీం కోచ్గా జాయిన్ అయిపోవచ్చుగా. చూడు, మీ నాన్నగారు చాలా పెద్ద మనిషి. ఆ పెద్దరికానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. పెద్ద మనిషి మా నాన్న, నేను కాదుగా. పెద్దగా మేము మరిపోతాం. నువ్వు పదరా రే. మన మ్యాటర్ తర్వాత తట్టుకుందాం. పదహ శివ, మనం ఏ పరిస్థితులు ఈ ఊరికి వచ్చాం తెలుసు కదా. ఎవరెంతలో చూటినా మనం సర్దుకుపోవాలి తప్ప గొడవల్లో తలదూర్చకూడదు. రమ్మ. పారిపోకే. పెచ్చ నా కొడక, ఈ మాత్రం ఛాన్స్ ఇస్తే కనబడి కంటి చూపకుండా కనబడకుండా పారిపోతాడు రా. పెచ్చనా కొడుకు ఇప్పుడు తెలుసురా. కనబాబు ప్లీజ్ ఏం చేయకరా. మామయ్య 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 చిన్నపేట తీసుకుంటాను మామయ్య. అక్కడ ఆ ఉరుకులేమిటి పొరుగులేమిటి? నువ్వు రామకృష్ణ వెనక పట్టవే. వాడనా ముందు పడ్డా అండి. వాడిని జుత్త కొడుతుంటే పారిపోయాను బా. చంపేస్తాను వేధవా. భాషను భ్రష్ పట్టిస్తావే. పారిపోయేవాడు ముందుంటాడు, తరిమేవాడు వెనకుంటాడు. ఏం చెప్పా మాయా? యారా మీ పాఠాలు బల్లో చెప్పుకోండి, ఇక్కడ కాదు. నా 6th సెన్స్ ఏదో కీడు శంకిస్తుంది. ఈ రామకృష్ణ గారు పక్కగా మాయ చేసి ఉంటాడు. అడగండి మీ కొడుకులు కొట్టాడో లేదో. నా బామ్మర్ తప్పు చేస్తే పూర్తి బాధ్యత నాది. అడగండి. అరే రాము, నాన్నగారు నువ్వు అడి కొట్టేవా? రామరామ నేను కొట్టడం ఏంటి నాన్న? అసలు అటు బాడీ మీద ఒక వాపు గానీ గీత గానీ అని కనపడుతుందా? ఏరా ఫ్రెష్ కనపడుతున్నాడండి. నెత్తిరిబొట్టు నేల మీద రాలదు, జస్ట్ కుమ్మేస్తానంతే. అమ్మ నా కొడక రామకృష్ణ, ఇదని కాన్సెప్ట్. బ్లడ్ రాకుండా మేనేజ్ చేసేయండి. మరి వాపేదరా వేధవా. ఏంటంటే మీకేం తెలుసు? దాన్ని కూడా మేనేజ్ చేసి ఉంటాడు. మేనేజ్ చేసేది ఏమండి సత్యబాబు గారు? వాప్ అంటే ఇలా ఉంటుందండి, దాన్ని మేనేజ్ చేయలేం. మరీ డౌట్గా ఉంటే మీ 6th సెన్స్ అడుక్కోండి. అక్కర్లేదండి, తెలుస్తుందిగా. రే అసలు ఈ గొడవ ఏంట్రా? ఏం లేదు నాన్న, మన సీతారత్నం గారు అమ్మాయి ఉంది కదా, అమ్మాయిట్రా ఇలా అమ్మాయి నిశ్చితార్థం. శ్రీ కనబాబు గారు అమ్మాయి ఫోటో తీసి పక్కన ఫోటో అంటించి మగపిల్లి గారు పంపించారంట. ఆ దెబ్బతో పాప అమ్మాయి నిశ్చితార్థం నిలబడిపోయింది. తప్పు కదరా అంటే కలబడిపోయాడండి. ఏమ్మా? అవును బాబు, ఊళ్ళో అల్లరైపోతామని చిన్నబాబు గారితో చెప్పుకున్నామండి. సత్యబాబు, నీ బావమరి చేసిన తప్పుకి నీదే బాధ్యత అన్నావుగా. సార్ అది నా 6th సెన్స్ లో నవ్వై. చిన్న. సీతారత్నం గారి కూతురికి నచ్చిన సంబంధం చూసి కట్న కానుకలతో సహా నువ్వే ఖర్చు పెట్టి పెళ్లి జరిపించాలి. చక్రపాణి గారు, మీకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రోజు తప్పు చేయకపోరు. ఆ రోజు ఈ ఊరి జనం మధ్య నేను నిలబడిన చోటే మీరు నిలబడాల్సి వస్తుంది. నోర్వే, నా కొడుకులే ఆ పని చేస్తే వాళ్ళకి నాన్న అని చెప్పుకోవడానికి ఈ చక్రపాణి ఉంటాడు.